నమస్తే ధనరాజ్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. యా. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు బయటికి. అవునండి, అవును, కరెక్ట్. ఇంతకుముందు చిన్న చిన్న క్యారెక్టర్స్తో పలకరించేవాళ్ళు. అవును. జబర్దస్త్ స్టేజ్ మీద మమ్మల్ని నవ్వించారు. ఉమ్. తర్వాత పిల్ల జమీందార్ లాంటి సినిమాలతో ఏడిపించారు. ఉమ్. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి సినిమాతో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయే ప్లాన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక పార్ట్ ఏంటంటే మీరే డైరెక్టర్గా కావడం ఒక విశేషం దీంట్లో. సో ఇక్కడ ధనరాజ్ గారు డైరెక్టర్ని హీరో డామినేట్ చేశారా? హీరోని డైరెక్టర్ డామినేట్ చేస్తారా? ఇద్దరు డామినేట్ చేసుకోకుండా ప్లాన్ చేసుకున్నారండి. వాళ్ళు ముందే స్క్రిప్ట్లోనే మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. యాక్చువల్లీ ఏంటంటే అండి, నాకు ఎక్కువ భయం ఏంటంటే నేనేదో ఈ క్యారెక్టర్ని నాశనం చేసేస్తానో, లేకపోతే బాగా చేయనో, లేదా బాగా ఈ టెన్షన్ లేదండి. ఎందుకంటే 2 years నుంచి నేను ఈ క్యారెక్టర్లోనే ఉన్నాను. రైట్ నో ఇది రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్ నా మైండ్ నుంచి పోదు. నేను చాలా హోంవర్క్ చేసుకొని ఆ క్యారెక్టర్ ప్రతి సీను ముందే నేను రిహార్సల్స్ కూడా నాకు ఇంట్లో పడుకున్నప్పుడు కూడా నేను చేసేసుకున్నాను. కాబట్టి యాక్టర్గా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ సినిమాకి. డైరెక్టర్గా వచ్చినప్పుడు మిగతా క్యారెక్టర్లన్నింటినీ కరెక్ట్గానే హ్యాండిల్ చేయాలి. ఆ మీటర్లోనే ఉండాలి అన్ని క్యారెక్టర్స్, ఆ మీటర్ దాటకూడదు. ఇంతకుముందు చేసిన సినిమాల తాలూకు పర్ఫార్మెన్స్లు కానీ లేకపోతే అవన్నీ ఉండకూడదు. వాళ్ళలో రియాలిటీ ఒకటి ఉంటుంది, ఆ రియాలిటీని తీసుకొని వచ్చి చేద్దామన్న దానికి చిన్న టెన్షన్ పడి ఒక 2 రోజులు అంతా సెట్ అయిపోయింది. మనకి సొసైటీలో కొన్ని వినిపిస్తూ ఉంటాయి, నాన్నెందుకో వెనకబడ్డాడు, ఇలాంటివన్నీ వినిపిస్తుంటాయి. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క వర్షన్ చూసాం ఇప్పుడు దాకా, తండ్రి కొడుకుల క్యారెక్టర్స్. సో ఈ కథలో కొత్తగా ఎలా చూపించబోతున్నారు? అంటే ఏంటంటే అండి, ఇది మీరు టీజరో లేకపోతే పోస్టర్లో చూస్తే ఇది ఇంతకుముందు వచ్చినటువంటి తండ్రి కొడుకుల సినిమా లాగా ఉంటుంది అని అనుకుంటున్నారు. ఇంతకు ముందు కాదండి, ప్రపంచం మొత్తంలో తండ్రి కొడుకులు ఉంటే ఆ ఇంట్లో ఎలా ఉంటుందో అది కామన్గా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు వరకు ఎవరు ఒక టచ్ అయిన ఒక ఎమోషనల్ రైడ్ని టచ్ చేసాం. అంటే ఎమోషనల్ రైడ్లు కూడా చాలామంది టచ్ చేసి ఉండొచ్చు, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ని టచ్ చేస్తారు. మనం చాలా పీక్గా ఒక విషయాన్ని తీసుకున్నామండి, ఒక ప్రాబ్లమ్ని తీసుకున్నాం. ఆ ప్రాబ్లంకి ఎక్కడ సొల్యూషన్ లేదు, మనం కూడా సొల్యూషన్ చెప్పాలి. లేకపోతే ఇది ఎందుకంటే అది ప్రపంచంలోనే ఎక్కడ లేదు. అసలు ఆ డిసిషన్ తీసుకోవడమే తప్పు అనే విషయాన్ని మనం చెప్పబోతున్నాం. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు కూడా దాని గురించి ఒక 10 నిమిషాలు ఆలోచిస్తారు, ఇది రైటా రాంగా అని. ఆ ఆలోచన కోసం తీసిన సినిమా ఇది. ఓకే, ఈ కథ అసలు మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది? మీరు కథను సెలెక్ట్ చేసుకున్నారా? ఎలా? ఇదండి, శివప్రసాద్ యానాల్ గారు ఎవరైతే విమానం సినిమా డైరెక్టర్లు ఉన్నారో ఆయన దగ్గర ఆయనని అడగడం వల్ల ఆయన ఇచ్చిన కథ అండి ఇది. ఆయన డైరెక్షన్ చేద్దామని దాచుకుని ఉన్న కథ నాకు నచ్చడంతో, నేను ఆ రాఘవ్ అనే ఈ క్యారెక్టర్ని నేను ప్రేమించడంతో, నేను ఎంత ప్రేమిస్తున్నానో ఆయన అర్థం చేసుకొని నా కోసం ఈ కథని ఇచ్చారు ఆయన. ప్రొఫెషనల్గానే ఆ కథకి సంబంధించి ఎలాంటిది ఉందో అదంతా ప్రొడక్షన్ హౌస్ ఆయన నమ్మారా మీరు చేయగలుగుతారని? నమ్మారండి, ఆయన నమ్మారు. ఎందుకంటే నన్ను మీకు అనిపించిందా విన్నప్పుడు నేను ఇదైతే 100% చేయగలుగుతాను? ఫస్ట్ విమానం వినంగానే, విమానం సముద్రకని గారికి ఎంత బాగుంటుందని మేము డిసిషన్ తీసుకున్నామో, అలాగే ఇది వినంగానే ఈ క్యారెక్టర్ నేను బాగా చేయగలను డిసిషన్ కూడా నాకు అనిపించింది. అంటే నాకనే ఆయన కథ చెప్పలేదు, ఇది ఒక పాయింట్ ఉందండి, నెక్స్ట్ పాయింట్ ఇలా ఉంటుందని చెప్పినప్పుడు ఆహానే నేనైతే ఎలా యాక్ట్ చేస్తాను ఏంటి అని దాంట్లో ఇది ఒక ఛాలెంజింగ్ రోలు, ఎప్పుడు అరుదుగా వస్తుంది, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు, అలాంటప్పుడు ఎందుకు మిస్ చేసుకుందాం నేనే అడిగానండి, ఆయన ఇచ్చారు. ఒక డైరెక్టర్గా ఫస్ట్ టైం చేయడం, సో మీకు ఎలా అనిపించింది? మీరు పెట్టిన ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఏంటి? యాక్చువల్లీ చేయడం భయమేం లేదు కాదండి. మనం ఎంత అంటే ప్రతి డైరెక్టర్కి ఒక మార్క్ ఉంటుంది మేడం. మనం అలాంటి సినిమాలు ఎప్పుడు, నేను రాము రాఘవం లాంటి సినిమాలే చేయగలను, నేను కమర్షియల్ అలాంటి సినిమాలు చేయలేను. నేను యాక్ట్ చేయగలనేమో కానీ నేను అది తీయలేను, ఎందుకంటే నా జానర్ కానిది నేను టచ్ చేయలేనని నా ఉద్దేశం. కాబట్టి నేను అది క్లియర్గా ఉన్నాను. ఎక్స్ట్రాగా నేను దీంట్లో కష్టపడింది అంటే ఒకటి ఏంటంటే ఆ టైమింగ్. అందరికన్నా ముందు మనం సెట్లోకి వెళ్ళాలి, అందరికన్నా లాస్ట్లో మనం సెట్ నుంచి బయటికి రావాలి. మనం మేకప్ వేసుకుని కాస్ట్యూమ్ వేసుకుని వచ్చే లోపల ఏ ఆర్టిస్ట్ని కూడా ఖాళీగా కూర్చోపెట్టకూడదు, దానివల్ల ప్రొడ్యూసర్కి ఎంత లాస్ వస్తుంది. ఇదంతా చూసుకొని ఆ షెడ్యూలింగ్ వేసుకునేటప్పుడు మా రమణ కోఆర్డినేటర్ గారితో కూర్చొని నేను డిస్కస్ చేసుకొని ఎక్కడ గ్యాప్ వస్తుంది, ఏ బ్రేక్లో నేను రెడీ అవ్వాలి. ఒక 1 గంటకి బ్రేక్ ఇచ్చామంటే నెక్స్ట్ షాట్కి అందరు రెడీ అయినప్పుడు నేను భోజనం చేయకుండా నేను వెళ్ళి రెడీ అయిపోయి
ఆ లాస్ట్ 5-10 మినిట్స్ ఏదైతే ఉంటుందో అందరు రెస్ట్ తీసుకుని మళ్ళీ మేకప్ ఆ 5-10 మినిట్స్లో నేను భోజనం చేసి వచ్చి షూట్ చేసేవాడిని. డ్యూయల్ రోల్. తప్పదండి. అంటే మనం సినిమా అనేది వ్యాపారం. ఖచ్చితంగా ఇండస్ట్రీలో సినిమా అనేది మనల్ని నమ్మి కొన్ని కోట్లు పెడుతున్నప్పుడు మనం ఆ పావు గంట ప్రతిరోజు ఆ 20 నిమిషాలు ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయకపోతే అది తప్పు అనేది ఎథికల్గా నా ఉద్దేశం. నా వల్ల అయితే ₹1 కూడా వేస్టేజ్ అవ్వకూడదని నేను ప్లాన్ చేసుకున్నాను. బహుశా ప్రొడ్యూసర్ మీరు అడిగితే చెప్తారేమో ఏమైనా వేస్టేజ్ అయిందో లేదో. ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు? మోర్ దెన్ 47 డేస్లో చేసామండి. అంటే డ్యూయల్ లాంగ్వేజ్ కాబట్టి. ఇందాక మీరు చెప్పడం విన్నాను, వెరీ పర్టికులర్గా ప్రతి సీన్ని అదే కొన్ని రిజిస్టర్ ఆఫీస్లో కూడా చేసాము ఆ నేటివిటీ కోసం, అది ఎక్కడ మిస్ అవ్వకూడదు అని చెప్పి పర్టికులర్గా చాలా జాగ్రత్తలు తీసుకున్నామని. అవునండి. ఇలా తీసుకోవడంలో మీ టీం అంతా మీకు సపోర్ట్ చేశారు? నా వర్క్ అయితే ఏదైతే నేను చేస్తున్నానో ఇదంతా టీం వర్క్ మేడం. మనం ఏదనుకున్నా టీం కరెక్ట్గా లేదనుకోండి, అంటే ఎవరో ఒక ఐడియాలజీని ఫాలో అవ్వాలి, అది రైట్ ఆర్ రాంగ్. నేను అనుకుంటున్న దానికి సహకరించడానికి నా టీం చాలా 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 100% ఇంపార్టెంట్. అలాగే ప్రభాకర్ ఆరిపాక గారు, ఆయన కానీ, అంటే నేను ప్రతి సీను రాసేటప్పుడు ఏదైనా మ్యానరిజం వచ్చినప్పుడు ఫస్ట్ నాకు అనిపించగానే అక్కడ 10 మంది ఉన్నారా 20 మంది ఉన్నారా అని చూసుకోను. అది బ్యాడ్ ఆర్ గుడ్డో నాకు తెలియదు. నేను వెళ్ళి సార్ నేను ఇలా అనుకుంటున్నాను, వాడి క్యారెక్టరైజేషన్ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు, ఇది ఎలా ఉంది అని చెప్పంగానే కిక్ అనిపించింది. ఆలోచించి చెప్పామంటే ప్రతి విషయం కొన్ని ఆలోచించి చెప్పాలి, కొన్ని ఇమీడియట్లీ జోక్ వేసినప్పుడు నవ్వు వచ్చేసింది అనుకోండి, అది రెండోసారి విన్నప్పుడు నవ్వు రాకపోయినా రెండో వ్యక్తి విన్నప్పుడు అంతే నవ్వుతాడు అనేది మనకు గ్యారంటీ ఇవ్వగలం. అలాంటప్పుడు దాని గురించి ఎక్కువ మదన పడిపోయి దాన్ని ఉన్న ఒరిజినాలిటీని పోగొట్టేసి ఫస్ట్ టైం నవ్వేమో రెండోసారి ఎందుకు నవ్వు రావట్లేదు అని చెప్పి దానికి ఇంకోటి యాడ్ చేసేసి ఉన్న ఒరిజినాలిటీని చంపేయడం నాకు ఇష్టం లేదు మేడం. అందుకని నా టీం మొత్తంతో నేను కూర్చొని మాస్టర్ డైరెక్టర్లు, కోడైరెక్టర్లు వాళ్ళందరితో కూర్చొని ఇది నీ వర్క్ అని ఎలాగైతే షేర్ చేసుకున్నామో వాళ్ళందరితో పర్సనల్ మీటింగ్ పెట్టుకుని ఈ సినిమాలో అనవసరమైన సీను ఎవరైతే ఉందని చెప్తారో వాళ్ళకు ఒక గిఫ్ట్. ఓకే, మీరు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు అందరికి? డెఫినెట్గా నా టీం మొత్తం నేను సింగిల్ డే షూటింగ్ జరిగిన 45 నుంచి 47 రోజుల్లో ఒక్కరోజు స్క్రిప్ట్ పేపర్ నేను పట్టుకోలేదు లొకేషన్లో. నాకు సెన్సార్ సీసీ సర్టిఫికేట్ దగ్గర నుంచి ఎండ్ కార్డు వెళ్తున్న పితృదేవో భవ అని పడుతుంది మా సినిమాలో, ఆ కార్డు వరకు ప్రతి డైలాగులు ప్రతి ఒక్కరిని నేను చెప్తాను. ఎందుకంటే నన్ను రేపొద్దున్న ఎవరైనా వచ్చి అడిగితే అవును కదా అదేం సీన్ అని నేను డిస్టర్బ్లో ఉన్నానంటే చేసే ఆర్టిస్టు అతనే కాన్ఫిడెంట్గా లేదని చెప్పి మనకు కావాల్సింది ఇవ్వరు. అందుకని నేను ఆ హోంవర్క్ చేసుకున్నాను. అది అవసరం అందరికీ, అందరూ కూడా అలాగే చేస్తారు. నేనేదో గొప్పగా చేస్తున్నానని కాదు, మొదటిసారి దర్శకుని కాబట్టి ఫ్రీడమ్ ఇవ్వడం అంటే చాలా వరకు అందరూ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిపోయే క్యారెక్టర్. కొంతమంది ఆర్టిస్టులు కూడా ఇప్పుడు సముద్రగని లాంటి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు జనరల్గా ఈ సజెషన్స్ చెప్తూ ఉంటారు, మీరు డైరెక్టర్ ఫస్ట్ టైం చేస్తున్నారు కదా అన్నట్టు కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి చెప్తూ ఉంటారు. సో అది కూడా మీరు తీసుకున్నారా? అంటే బేసిక్గా దేవుడి దయ వల్ల నేను అన్ని క్రాప్స్కి కూర్చోబెట్టి కథ చెప్పేసిన తర్వాత నా వర్క్లో నేను క్లియర్గా ఉన్న తర్వాత ఎవరు కూడా వచ్చి ఇలా చేయి అలా చేయి అది మార్చు ఆ లొకేషన్ అని నాకు ఒక్కరు చెప్పలేదు మేడం. దేవుడి దయ వల్ల నాకు తగలేదు. ఎందుకంటే సముద్రగని గారు చెప్పలేదు. సముద్రగని గారు ఫస్ట్ డే వచ్చి షూటింగ్లో నేను చెప్పిన తర్వాత, నేను ఫస్ట్ డే ఆయన మీద షూట్ చేసిన తర్వాత ఆయన ప్రొడ్యూసర్ గారి దగ్గరికి అండ్ రైటర్ శివప్రసాద్ గారి దగ్గరికి వచ్చి వాడిని అస్సలు మీరు ముట్టుకోవద్దు, చాలా క్లారిటీగా సినిమా చేస్తున్నాడు, వాడికి అడిగింది మీరు ఇవ్వండి, వాడి విజన్ చాలా బాగుందని ఆయన చెప్పారు. పోస్టర్ చూస్తుంటే సముద్రగని గారు కొంచెం ఇంచుమించు పోలికలు ఉన్నట్టుగా కనిపిస్తుంది మాకు. అయితే ఎందుకనే సెలెక్ట్ చేసుకున్నారా సముద్రగని గారిని? లేదు మేడం, ముందు ఇప్పుడు ఈ పోస్టర్స్ అనేది ఎప్పుడైనా సముద్రగని గారు సెలెక్ట్ అయిన తర్వాత వస్తాయి. ఓకే, కానీ చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తుంది. అంటే యాక్చువల్లీ ఆయన్ని సెలెక్ట్ చేసుకోవడం కాదు మేడం, ఆయన ఈ స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన విమానం జరుగుతున్నప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటి అని అడిగితే ఇది ఒకటి అనుకుంటున్నాను మన శివగారిదే కదా అంటే ఇందులో ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగుంది నేను చేస్తానని ఆయన అనడం వల్ల ఓకే అని బాగా అంటే మోర్ సపోర్ట్ రావడం వల్ల, అంతకుముందు ఫాదర్ క్యారెక్టర్ ఎవరు అనేది ఒక మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఈయనే భరోసా ఇచ్చిన తర్వాత చాలామంది మీరిద్దరు ఫాదర్ సన్ కరెక్ట్గా ఉంటారు అన్న తర్వాత ఇది ఏంటంటే ఈ టైటిల్ పెట్టింది మా ప్రభాకర్ ఆరిపాక గారు. కాకపోతే ఆ టైటిల్ పెట్టిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే తండ్రి షాడోనే కొడుకు ఎప్పుడు కూడా
తండ్రిలాగే కొడుకు కూడా ఎదగాలనుకుంటాడు. అలాంటిదే రామమన్న రాఘవన్న ఒకటే. అంటే రాముడి పేరుకి చాలా పేర్లు ఉంటాయి రాముడికి, అందులో రాఘవ కూడా రాముడి పేరు. అంటే నాలాగే నిన్ను పెంచాలనుకుంటున్నాను, నువ్వు నాలాగే ఉండాలి అని చెప్పడం ఒక అర్థం. ఓకే. ఇది రెడ్ కలర్లో టైటిల్ ఎందుకు ఉందంటే, రెడ్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న బ్లడ్ రిలేషన్. అర్థమైంది మేడం? అర్థమైంది. ఇక్కడ ప్రతి సినిమాలో కూడా మేము అనుకున్న ప్యాటర్న్ ఏంటి అంటే, వీళ్ళిద్దరు చూడడానికి ఒకటేలాగా లేకపోతే, మనం థియేటర్కి రాగానే సముద్రకని గారు లాంటి ధనరాజ్ కొడుకు ఏంటి అని అసలు రాకూడదు అంటే మేమిద్దరం అలాగే ఉండాలి. ఇప్పుడు నేను వేరే తెల్లగా ఉన్న ఒక నటుడిని తీసుకొచ్చి పెట్టేసి నేను ఇలా ఉన్నాను అనుకోండి, మీకు అది రాదు. అందుకని మీరు లొకేషన్లో కూడా మేమిద్దరం ఆయన ఒళ్ళో నేను పడుకోవడము, లేకపోతే భోజనం మేము ఇద్దరం కలిసి చేయడం అలాగే ఉన్నాం మేము. ఆఫ్ స్క్రీన్ కూడా తండ్రి కొడుకు అంటే ముందు నుంచి ఒక ఫ్రెండ్షిప్ ఉంది, బట్ కాకపోతే దీంతో బిల్ అయింది బాగా. అది అవుట్డోర్లో కానీ మేమందరం. అలాగే మదర్ క్యారెక్టర్ చేసిన ప్రమోదిని గారు, సో ఈ సినిమా తర్వాత నాకు మదర్ మళ్ళీ దొరికింది అంటే మా ప్రమోదిని గారే. ఈ సినిమా తర్వాత అంత బాండింగ్ వచ్చేసిందా? ఈ సినిమా తర్వాత ఆవిడ చూసే కళ్ళు మారుతాయి. ఆవిడ కోసం కొన్ని క్యారెక్టర్లు రాస్తారు. ఇప్పటి వరకు ఆవిడ సినిమాలో ఎన్ని చేశారో ఎలాంటివి చేశారో తెలియదు, కానీ ఏ ఆర్టిస్ట్ అయినా సరే ఒక దర్శకుడికి కావాల్సినది ఇచ్చేసిన తర్వాత వచ్చిందా లేదా అని అడగడం వేరు. అది ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఒకసారి సినిమా చూసుకున్నాక వాళ్ళు ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడతారు కదా, అప్పుడు మనకు అర్థమవుతుంది మనం క్యారెక్టర్ కరెక్ట్గా డిజైన్ చేసామా లేదా, వాళ్ళు కరెక్ట్గా చేశారు లేదా. ఆవిడ ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ అండి ఈ సినిమాలో. ఒక సీన్ వచ్చి చేసి వెళ్ళినా 10-15 సీన్లు చేసినా కూడా ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రాణాన్ని పెట్టారనే నేను చెప్తాను. వాళ్ళు ఎంత చేయగలరో అంత ధనరాజు కోసం చేసి వెళ్ళిన వాళ్ళని. ఈ సినిమాకి కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలాంటివి ఏమైనా మైండ్లో పెట్టుకొని సినిమాని తీసారంటారా మీరు? డైరెక్ట్ చేయడం జరిగిందా? మేడం సినిమా పక్క కమర్షియల్ సినిమా మేడం. తండ్రి కొడుకులు అంటే యూనివర్సల్ సబ్జెక్ట్. ఓకే. రెండోది, ఈ సినిమాలో నేను కమర్షియల్గా ఉండను, సినిమా కమర్షియల్గా ఉంటుంది. మీరు ట్విస్ట్ అండ్ టర్న్స్తో అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక డ్రామా జరుగుతుంటుంది ఈ సినిమాలో. మీకు చాలా పెద్ద స్పాన్ ఉంటుంది. మీకు థియేటర్కల్ ట్రైలర్ వచ్చినాక కొద్దిగా అర్థమవుతుంది. ఆ తర్వాత మీరు సినిమా చూస్తే మీకు ఒక చిన్న, అంటే మా లిమిటేషన్ బడ్జెట్లోనే. అంటే నేను అడిగింది ఏంటంటే కమర్షియల్ ఆస్పెక్ట్లో కొన్ని సాంగ్స్ ఉండాలి, ఇలా ఉంటాయి కదా. ఒక సినిమాకి వచ్చేసరికి ఇన్ని ఫైట్లు ఉండాలి, ఈ టైప్లో ఏమన్నా మైండ్లో పెట్టుకొని డైరెక్ట్ చేశారా దీన్ని అని? కాదు మేడం, అంటే అలాంటి ఏమి ఉండదు. ఈ కథ ఏం కోరుకుందో అది మాత్రం ఇచ్చాం మేడం. ఫోర్స్డ్గా ఏది చేయలేదు. ఈ కథ పాట కోరుకున్న చోట ఒక పాట ఇచ్చాం, ఈ కథ ఫైట్ కోరుకున్న చోట ఫైట్ ఇచ్చాం. ఆ పాట ఎవరికి ఇచ్చాం, ఆ ఫైట్ ఎవరికి ఇచ్చాం కూడా వాళ్ళు కోరుకున్నారా లేదా అని చూసి ఇచ్చాం. మనం అడిగినప్పుడు అది ఎలా ఉంటుందంటే మేడం, ఫోర్స్ఫుల్గా మీకు ఆకలి లేనప్పుడు బిర్యానీ పెట్టేసి, ఆకలి వేసినప్పుడు అసలు అన్నం పెట్టకుండా ఇలాగే ఆలోచిస్తాను నేను స్క్రిప్ట్ను కూడా. అది కోరుకోలేదు మేడం. సముద్రగని గారు ఈ కలజోడులో బాగుంటారని క్యారెక్టరైజేషన్ కోరుకుంది కాబట్టి కలజోడు కొని పెట్టాం. రాఘవకి కలజోడు కోరుకోలేదు కాబట్టి రాఘవ పెట్టలేదు, అంతే. ఏదైతే నమ్మామో అది బ్లైండ్గా వెళ్ళాం మేడం. అసలు క్లియర్గా వెళ్ళాం. ఒకవేళ ఎక్కడో చోట మేము ఏదైనా మిస్టేక్ చేస్తుంటే అది రేపు ఆడియన్స్ చెప్పాలి తప్ప మా వరకైతే మీకు చాలా క్లారిటీగా. ఈ సినిమాలో నార్మల్గా ఒక డైరెక్టర్కి, కొత్తగా వచ్చే డైరెక్టర్స్కి సినిమా ఇండస్ట్రీ నుంచి కొన్ని కష్టాలు ఎదురవుతాయి అని అంటారు. ప్రమోషన్స్ విషయంలో కానీ, లేకపోతే ఇంకో కొన్ని విషయాల్లో కానీ, వీళ్ళేంటి ఈ సినిమా తీయడం ఏంటి అన్నట్టు ఒక రకమైన భావన ఉంటుంది అని అంటారు. మరి ఇంతకుముందు డైరెక్టర్స్ చెప్పిన ఇంటర్వ్యూస్లో చూస్తే కనుక అది మీకు అర్థమవుతుంది. చాలా మంది చెప్తుంటారు కదా, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా ఎదురైనాయా? లేదు లేదా? అంటే ఎప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉండడం వల్ల అంటే బేసిక్గా నేను సినిమా ఉంటేనే కనిపిస్తాను మేడం, సినిమా లేకపోతే కనపడను. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు చాలా మంది నన్ను ఇంటర్వ్యూస్ అడిగారు. వాళ్ళందరికీ మీకు నాకు ఉపయోగపడాలి కదా ఇంటర్వ్యూ అంటే, నా సినిమాకి నా ప్రొడ్యూసర్కి ఉపయోగపడాలి కదా అని కొన్ని ఛానల్స్ నేను ఇంటర్వ్యూ లేదు, అవన్నీ ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఏ ఊళ్ళో పుట్టారు, మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నారు అనేది నా 20 ఏళ్ళ జర్నీలో 2000 వీడియోలు ఉంటాయి. ఇదే అడగడం వల్ల మనకు ఒక చిన్న బోర్ ఫీల్ అవుతాం. చూసే ఆడియన్స్ కూడా స్కిప్ కొట్టేస్తున్నారు. తెలిసిన కథని మళ్ళీ చూడాలనుకోరు వాళ్ళు. అలాంటివి మనం స్కిప్లు కొడుతుంటాం ఒకటి.
కొత్త దర్శకులకి ప్రమోషన్స్ ఇవ్వట్లేదు అని అనడం అనేది మరి ఎవరు ఒకళ్ళిద్దరు మీతో అన్నారో లేకపోతే మీరు చూసారో తెలియదు కానీ మేడం, మీడియా ప్రతి సినిమాకి సహకరించింది. మంచి సినిమా అయితే భుజాల మీద వేసుకొని వెళ్ళి మరి మోత మోగించింది. సినిమాని బట్టి ఇప్పుడు ఈ సినిమా అందరికి తెలియాలని మీడియా అనుకుంది అనుకోండి, మీడియాని తెలియకుండా దాన్ని స్పెచ్ చేస్తుంది. మరి ఈ చేసే ప్రోడక్ట్ని బట్టి కూడా ఉంటాయి కదా మేడం. అవును, కొన్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం ఇట్లాంటి కొత్త డైరెక్టర్స్ని ఎంకరేజ్ చేయరు, ఏదో ఒక వీళ్ళకి సినిమా కష్టాలు అన్నట్టు కొన్ని లైన్లు చెప్పుకుంటూ వచ్చారు. ఓకే, కమింగ్ టు అవర్ పాయింట్, మీరు సినిమా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఎవరైనా సినిమా చూసారా? ట్రైలర్ని సినిమానే చూశారు, దిల్ రాజు గారు చూశారు, ఓకే, కలైపులి ధాను గారు చూశారు, చాలా మంది అప్రిషియేషన్. నేను ఏం చెప్పారు? అయ్యో వాళ్ళందరూ చాలా అప్రిషియేట్ చేయడమే కాకుండా అంటే సినిమా ఏదో ఒకటి చేస్తుంది, అది ఏంటో తెలియదు. అది ముందైతే సినిమా బాగుంటుంది మేడం, ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్ళి ఆగుద్దో అనే విషయం అక్కడే ఆగిపోద్దా లేకపోతే కొంచెం ముందుకు వెళ్తుంది అనే విషయం ఎవరు చెప్పలేము. అది డిస్టర్బ్ చేస్తుంది అందరినీ. సినిమా ఇరిటేట్ చేయదు. ఫస్ట్ ఒక ఒక తెలియని ఒక 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 అదేంటంటే ఒక గుండెలో ఒక భారం ఉంటుంది. నేను క్రాస్ చెకింగ్స్ కోసం ఒక 20 షోస్ వేశాను మేడం. ఒక అతను సినిమా అంతా చూసినాక నాతో కొద్దిసేపు ఎవరు మాట్లాడకండి అన్నాడు. ఎవరు చూసినా అదే అంటారు, ఎక్కడైనా వాటర్ దొరుకుద్దా చూడండి. ఆయన చాలా పెద్ద ఆయన, పేరు చెప్పను. వెళ్ళి వాటర్ తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత ఆయన ఒక గంట సేపు మాట్లాడారు. అలా ఒక లేడీస్ చూశారు. ఎప్పుడో మాతృదేవ బాబుకి ఏడ్చాం బాబు, మళ్ళీ ఇప్పుడు ఏడుస్తున్నాం అన్నారు. అలా కొన్ని పేర్లు చెప్పకూడదు, వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. అంటే అయిపోయింది మేడం, అవన్నీ నేను చూసేసాను. మీడియా వాళ్ళకి చూపించాను, రివ్యూ రైటర్స్ రాసే కొంతమంది. వాళ్ళు ఎంత నచ్చకపోతే వాళ్ళే ప్రొడక్షన్ హౌసెస్, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఫోన్ చేసి చెప్పారు, ప్లీజ్ ఈ సినిమాని మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి అని. అలా ఉన్నారు మేడం. అంటే సినిమా బాగుంటే మీడియా వాళ్ళు మోస్తారు అన్నాను కదా, నేను అదే చెప్తున్నాను. ఎప్పుడు కూడా మనకేదో మంచి జరగలేదు కదా అని అందరికీ జరగకూడదు అనుకోవడం తప్పు. ఎవరికో ఒకరిద్దరికి జరిగింది అంటే అది వాళ్ళ దాంట్లో ఏముందో చూసుకోవాలి. ఇప్పుడు మంచి అయినా మీరే చెప్పాలి మా విషయాలు, చెడ్డైనా మీరే చెప్పాలి. మంచి చెప్పినప్పుడు అప్రిషియేట్ చేసి చెడ్డ చెప్పినప్పుడు తిట్టుకోవడం కాదు. నువ్వు చెడ్డ పని చేయకుండా ఉంటే వాళ్ళు మంచిగా చెప్తారని నువ్వు అనుకోవాలంటే. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడే డైరెక్టర్ అవుదాం అనుకున్నారా, లేదంటే ముందు జబర్దస్త్ ద్వారా వచ్చి, లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ద్వారా, లేకపోతే ఆర్టిస్ట్ అవుదాం, యాక్టర్ అవుదాం అనుకున్న ఏ గోల్తో వచ్చారు ఇండస్ట్రీకి? నేను హీరో అవుదామని వచ్చాను మేడం. ఇన్నాళ్ళకి అయ్యారా? అయితే ముందు చేశాను, 4 సినిమాలు చేశాను, కానీ ఏది సక్సెస్ అవ్వలేదు. రైట్ కథలు నేను ఎంచుకోలేకపోయాను అంతే. అంటే ఇప్పుడు ఈ కథను ఎంచుకోవడంలో ఆ పాత ఎక్స్పీరియన్స్లు డెఫినెట్గా ఉంటుంది, హెల్ప్ చేసినాయి. 100%. అంటే అప్పుడు ఏమైందంటే డబ్బులు ఇస్తే చేసేసే సినిమా ఒకటి ఉంటుంది. మన దగ్గరికి వచ్చారు కదా, నో చెప్పలేము. ఈ ప్రపంచంలో నో చెప్పడం చాలా కష్టం కొంతమందికి. అలా మొహమాటాలతో చేసేసి ఉంటాయి. ఒకటో రెండో మనకి జడ్జిమెంట్ లేకుండా, మన వెనకాల ఎవరు లేకుండా ఒప్పుకున్నా. అంటే ప్రతి మనిషి ఎవ్రీ డేకి కొంత మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంటుంది. ఎందుకంటే మనం 24 అవర్స్లో కలిసే వ్యక్తుల ద్వారా మనం ఎక్కడో ఇన్స్పైర్ అవుతుంటాం. అలా కొన్నాళ్ళు నేను వదిలేశాను. వదిలేసిన తర్వాత నేను లాస్ట్ నాకు నాగేశ్వర రెడ్డి గారు వచ్చి ఇది నువ్వే బాగుంటావు అంటే బుజ్జిలారా చేశాను నేను. సునీల్ గారు నేను చేసాం. అది ఓటీటీలో వన్ ఆఫ్ ద టాప్ అమెజాన్లో. అది నాకు చాలా కాల్స్ వచ్చినాయి అని. ఆ తర్వాత మళ్ళీ నేను క్యారెక్టర్ చేశాను విమానంలో. ఇక్కడ ఎలా ఉంటుందంటే మేడం, నేను ఏదైనా చేస్తాను, అది నాకు నచ్చాలి. అది పెద్దదా చిన్నదా, లీడ్ కాదా కాదు. అంటే డైరెక్టర్ నేను ఎప్పుడు అవ్వాలనుకోలేదు మేడం. నేను డైరెక్టర్ అవ్వాలనుకుంటే నేను ప్రొడ్యూస్ చేసిన సినిమాకే అవి ఉండొచ్చు కదా. వేరే వాళ్ళ డబ్బులతో నేను డైరెక్టర్ ఎందుకు అవ్వాలనుకుంటాను. ఇది యాక్సిడెంటల్గా నేనైతేనే కరెక్ట్ అని ప్రొడ్యూసర్ గారు, రైటర్ గారు, సముద్రకని గారు అందరూ పట్టుపడితే వాళ్ళు నన్ను నమ్మారు. నన్ను నేను నమ్ముకోకపోతే బాగోదని హ్యాండిల్ చేయాల్సి వచ్చింది. అది అంటే మీరు డైరెక్టర్గా చెయ్యగలరు అని వాళ్ళకి ఎలా అనిపించింది అంటారు? సార్ నేరేషన్ ఐ థింక్ వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, నేను కొన్ని యాడ్ ఫిల్మ్స్ డైరెక్షన్ చేశాను మేడం. ఓకే. నేను ఎవరికి చెప్పలేదు బేసిక్గా, ఎందుకంటే అది అప్పుడు నా క్రాఫ్ట్ కాదు అది. ఇది కూడా వాళ్ళు నన్ను బెదిరించారు ఏంటంటే, నువ్వు డైరెక్టర్ బెదిరించడం అంటే నువ్వు డైరెక్టర్ కాకపోతే ఈ సినిమా తీయమన్నారు. ఆ క్యారెక్టర్ చేయడం కోసం నేను డైరెక్టర్ అవ్వాల్సి వచ్చింది.
ఓకే, ఆ క్యారెక్టర్ మీద ఉన్న ఇష్టంతో మీరు డైరెక్టర్ గా అవ్వాల్సింది. అంటే వాళ్ళు నమ్మకం మీకు నేరేట్ మేడం, అంటే ఒక నేరేషను బేసిక్గా ఎన్నో స్క్రిప్ట్లు రాసేసి జబర్దస్త్కి ఎన్నో సినిమాలు ఎన్నో సీన్స్ చేస్తుండడం వల్ల ఈ నేరేషన్ వాళ్ళకి నచ్చింది. సముద్రగని గారు ఏమన్నారంటే ధనరాజ్ నానోడిగల్ అంటే శంభో శివ శంభో సినిమా నేను ఎవరికో పెద్ద ఆయన చెప్పాను, ఆయన డైరెక్టర్. ఆయన ఏమన్నారంటే ఈ సినిమాని ఎంత తప్పుగా తీసినా ఆడేస్తుంది అన్నారు. అలా ఈ కథని ఎలా తీసినా ఆడేస్తుంది, నువ్వు అలా తీవనుకో నాకు తెలుసు, బట్ కథలోనే కంటెంట్ ఉంది, నువ్వు బాగా హ్యాండిల్ చేస్తావు, నువ్వు చెప్పింది తీరా బాబు చాలు అని ఆయన అన్నారు. సరే ఓకే, ఇంతమంది నమ్ముతున్నారు కదా అని నేను అదేదో ఎట్టుబడితే అట్లా తీసేయకుండా దాన్ని చెక్కుకుంటూ కొంచెం దాన్ని రీసెర్చ్ చేసుకుంటూ చేసాను. ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయిన ఎక్స్పీరియన్స్తో ఈ డెసిషన్ తీసుకున్నాను. ఈ జర్నీలో ఇన్స్పిరేషనల్ పర్సన్స్ తగిలి నేను ఎవరో ఒకరితో ఇన్స్పైర్ అవుతాను, ఎవరో ఒకరిని చూసి అన్నారు కదా, అలా ఇన్స్పైర్ అయిన పర్సన్ ఎవరు? మీరు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు? నేను ఎవ్రీడే మిమ్మల్ని చూసి కూడా ఇన్స్పైర్ అవుతాను మేడం. ఇన్స్పిరేషన్కి పలానా వ్యక్తి అంటే ఒక టాప్ స్టార్ పేరే చెప్పాల్సిందే ఉంది, ఇన్స్పిరేషన్ వేరు కదా. ఇప్పుడు కెమెరామెన్ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంది ఇట్లా వేసుకోవాలని ఇన్స్పిరేషన్. అంటే మీరు యాంకరింగ్ చేసేటప్పుడు రేపు నాకు ఎప్పుడైనా యాంకరింగ్ ఏదైనా చేయాల్సి వస్తే ఒకవేళ ఇలా చేయాలేమో అనేది ఆ సీట్లో కూర్చున్న యాంకర్స్ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరు మా పిల్లోడి దగ్గర నుంచి కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒక నాకు అనిపించాలి. అంటే నేను కాన్సన్ట్రేషన్ చేసి ఇన్స్పిరేషన్గా ఫీల్ అవ్వడం ఒకటి, సడన్గా మనకు ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు, అవును కదా ఇలా చేయకూడదేమో అది ఒకటి, ఎక్కడ అవుతుందో తెలియదు మేడం. అది ఒకళ్ళ పేరని మనం చెప్పలేము, ఒక్కొక్క విషయంలో జరుగుతుంది. రైట్ అండి. ఫైనల్గా బలగం సినిమా తీసినప్పుడు వేణు గారి మీద ఎలాంటి ప్రశంసలు అయితే వచ్చాయో, అంటే కమెడియన్గా ఇలాంటి ఒక ఎమోషనల్ స్టోరీని ఎంతవరకు తీసుకెళ్తాడని ఒక డౌట్ అయితే ఉంటుంది బయట ఆడియన్స్లో, కానీ ఆయన 100% సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు మీరు కూడా డైరెక్టర్గా ఇప్పుడు వచ్చారు, సో దీనికి కూడా మళ్ళీ 100% సక్సెస్ అవుతారని ప్రేక్షకుల సైడ్ నుంచి మీరు అనుకుంటున్నారా? అదేనండి, ఇప్పుడు బలగం సినిమా చాలా గొప్ప సినిమా అండి. ఆ సినిమా తీసేటప్పుడు ఎవరికి తెలియదు, రిలీజ్ అయినప్పుడు కూడా ఒక 2-3 రోజుల తర్వాత ఆడియన్ మౌత్ టాక్తో అది చాలా ఘన విజయం సాధించి ఎన్నో అవార్డులు వచ్చినాయి. అలా ఆ సినిమాకి దిల్ రాజు గారు ఉన్నారు, ఈ సినిమాకి ధనరాజ్ మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు నాకు ప్రేక్షకులు ఏదున్నా దిల్ రాజు గారి సినిమా అయినా లేకపోతే ఇంకో ప్రొడ్యూసర్ గారి సినిమా అయినా నా సినిమా అయినా కూడా మేమేం చేయగలమంటే వాళ్ళు ప్రమోషన్స్ కొంచెం స్ట్రాంగ్గా చేసుకోవచ్చు, మేము కొంచెం తక్కువ చేయాలి, మేము చేస్తాము వాళ్ళు చేస్తారు. ఏదున్నా ఎండ్ ఆఫ్ రిజల్ట్ ఆడియన్స్ చేతిలో కంటెంట్ అంతే. వాళ్ళకి తెలిసే దానికి కొంచెం లేట్ అవుద్దేమో ఆ సినిమాలు, తెలిసిన తర్వాత బాగుంటే వాళ్ళే ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశారు. వాళ్ళు బాగున్న సినిమాని ఎప్పుడు ఫ్లాప్ చేయలేదు, ఫ్లాప్ అయ్యే సినిమాని ఎప్పుడు హిట్ చేయలేదు. కాబట్టి ఆడియన్కే మీ మీడియా ద్వారా ఈ సినిమా ఆడియన్కి వెళ్తుంది, ఆడియన్స్ చూసి ఆ అప్రిషియేషన్స్ కురిపిస్తారని నేను అనుకుంటున్నాను. ఏదున్నా ప్రేక్షకులు 21వ తారీఖు ఫిబ్రవరి చెప్పాలి. టీజర్ చూసినప్పుడు మాకు కూడా అనిపించింది మంచి ఫీల్ గుడ్ స్టోరీ ఏదో రాబోతుంది అన్నట్టుగా అనిపించింది. సో మీ మూవీ 100% సక్సెస్ అవ్వాలని మా సైడ్ నుంచి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.